హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గీతాస్ డైరీస్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే మా కొత్త ఇంట్లో మణిద్వీప వర్ణన పూజ చేశాము, అలానే పారాయణం కూడా చేశాము. సో మేమేం చేశాము, ఎవరు వచ్చారు మా ఇంటికి, టోటల్ పూజా విధానం ఇందులో చూద్దాము. ఒక డే బిఫోరే మేమైతే మార్కెట్కి వెళ్ళి పూజకి కావలసిన సామాను అలానే పువ్వులు అన్నీ తీసుకొచ్చాము. మెయిన్గా ఈ పూజకి 32 రకాల పువ్వులు అవసరం ఉంటుంది. మాకైతే 9 రకాల పువ్వులు దొరికాయి. సో మేమైతే 9 రకాల పూలతోటి చేస్తున్నాము. ముందుగా ఇలా ఒక పీట వేసి ముగ్గు వేసిన తర్వాత కొంచెం బియ్యం పోసి తర్వాత మన అమ్మవారిని ఇలా కూర్చోబెట్టుకోవాలి. తర్వాత పువ్వులతో ఇలా అలంకరణ చేసుకోవాలి. ఇలా అమ్మవారికి చక్కగా పూలతో అలంకరణ చేసుకున్న తర్వాత ఒకవైపు పసుపు, ఇంకోవైపు కుంకుమ ఇలా పెట్టుకోవాలి. తరువాత గణేశుడు అలానే లక్ష్మీ అమ్మవారికి ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా బియ్యం పోసుకున్నాం కదండి, దానిపైన ఇలా ఈ విగ్రహాలని ప్రతిష్ఠించుకోవాలి. లేకుంటే ఒక తమలపాకులు పెట్టి గిన్నెలో అయినా కానీ మనం ఇలా విగ్రహాలని ప్రతిష్ఠించుకోవచ్చు. సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగుల్ని కూడా ఇలా మనము అటొకటి ఇటొకటి పెట్టుకున్నాము. ఈ పూజ అయితే మా అమ్మ చెల్లించుకుంటుందండి. మా అమ్మ అయితే 1 ఇయర్ నుండి ఈ పూజ చేస్తుంది. మేమైతే మార్చిలో గృహప్రవేశం చేసుకున్నాము. మాకు అప్పుడు కొన్ని సందర్భాల వల్ల అమ్మవారికి పూజ చెల్లించుకోలేకపోయాము. ఇప్పుడైతే శ్రావణంలో ఈ వారంలో అమ్మవారికి ఇలా పూజనైతే మేము చెల్లించుకుంటున్నాము. ఆ తరువాత ఇప్పుడు ఇలా ద్వీపాలనన్నీ కూడా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ దీపాలనన్నీ ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటన్నిటికీ ఇలా వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత తాంబూలం అమ్మవారికి అలానే పూలమాల కూడా వేయాలి. అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత మనము 9 మందికి ఈ పారాయణం బుక్స్ ఇవ్వాలి కాబట్టి ఇలా ముందే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత తులసి దగ్గర కూడా దీపం వెలిగించుకోవాలి. అలా తులసి దగ్గర దీపం వెలిగించుకున్న తర్వాత ఇలా అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవాలి. అలా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ పూలు కానీ పూరేకులు కానీ వేస్తూ ఉండాలి. తరువాత మనము ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడే మా ఇంటికి మా నేబర్స్ అందరూ వచ్చారు. అలా పారాయణం చేశారు. అక్కడ వాళ్ళు అలా పారాయణం చేస్తుంటే నేనైతే ఇలా మనం తీసుకొచ్చుకున్న 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని ఒక్కో శ్లోకం చదువుతున్నప్పుడు ఎండింగ్లో ఒక్కో ఫ్లవర్ పెడుతూ ఉండాలి ఇలా రౌండ్గా. మేమైతే 9 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏం తీసుకున్నాము అని అంటే చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, చక్రం మల్లె పువ్వులు, కనకాంబరాలు, మందార పువ్వులు, గన్నేరు పువ్వులు, పారిజాతం పువ్వులు, అలానే నందివర్ధన పువ్వులు సేకరించాము. అలా అమ్మవారికి సమర్పించాము. మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణ రజత
తొమ్మిది మంది ముత్తైదువులతో 9 సార్లు ఇలా మణిదీప వర్ణన పారాయణము చేసుకోవాలి. తొమ్మిది రకాల పువ్వులు అలా లేయర్స్గా పెట్టుకుంటూ రావాలి. ఇక్కడైతే నేను మా అమ్మ ఇలా పారాయణం చేస్తున్నాము. అయితే మేమందరము కలిసి 9 సార్లు పారాయణము చేశాము. ఆ తరువాత అమ్మవారికి పారాయణము చెల్లించుకొని గట్టిగా ఒకసారి మొక్కుకోవాలి. అమ్మ, నేను చేసుకున్న పూజా ఫలితము నాకు దక్కింది. నేను కొత్త ఇల్లు గృహప్రవేశం చేసుకున్నాను కనుక ఈ పూజ నేను నీకు చెల్లిస్తున్నాను అని మనసులో గట్టిగా చెప్పుకొని ఇలా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ముందు ఇలా పెట్టుకోవాలి. మాకైతే ఇలా ఒక కొబ్బరిలో మొలక వచ్చింది. చాలా సంతోషము. తరువాత ఇలా మంగళహారతి ఇస్తూ అమ్మవారికి మంగళహారతి పాట పాడి ఇలా నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. నైవేద్యాలు వచ్చేసి పులిహోర, పరమాన్నము, అరటిపండు, సీర, దద్దోజనము, ప్రసాదాలు. మా అమ్మ అయితే నాకు ఇలా తాంబూలం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంది. ఒకసారి మనసులో మనము మొక్కుకోవాలి, మా పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి అమ్మవారు అని. ఇంటి కళ అనేది ఒక డ్రీమ్ కదండి, అదైతే మాకు ఫుల్ఫిల్ అయ్యింది. ఇప్పుడైతే మా ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. యూట్యూబర్స్ మానస అండ్ దీపక్ అండ్ ఆల్సో మిట్టు కూడా వచ్చారు. నేనైతే మిట్టుకి ఫ్యాన్ అండి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి కదా. ఆ మిట్టు మహాలక్ష్మి, చిన్న మిట్టు మహాలక్ష్మి మా ఇంటికైతే వచ్చింది. సో అలా మేము మిట్టుతో ఆడుకున్న తర్వాత మానస వాళ్ళకి భోజనం పెట్టి అలా కొంచెం ఒక ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇక్కడ అమ్మవారి పూజ దగ్గర నేను, మిట్టు ఇంకా మానస ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాము. మిట్టునైతే ఎంత ఎత్తుకుందామని ప్రయత్నం చేసినా కానీ తన నా దగ్గర ఉండలేకపోయింది. మేబీ రీజన్ నా కాస్ట్యూమ్స్ తనకి ఏమన్నా అన్కంఫర్టబుల్ అనిపించి ఉంటాయి. అలా కొంచెంసేపు మిట్టుతో ఆడుకున్న తర్వాత మానసకి మా అమ్మ అయితే అలా బొట్టు పెట్టి తాంబూలం అందజేసింది. ఇదే అండి కంప్లీట్ మా మణిదీప వర్ణన
పూజ పారాయణము, ఇదే కంప్లీట్ విధానము. అండ్ ఆల్సో గెస్ట్ ఎవరు వచ్చారనేదే ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.